చేపట్టుకొని ఇద్దరం జర్నీ చేసాం. ఈ బిగ్ బాస్ జర్నీ మొత్తం ఎక్కడ ఇంత మిస్అండర్స్టాండింగ్స్ కూడా రాకుండా, ఒకవేళ వచ్చినా వాటిని నైట్కి నైట్ సార్ట్అవుట్ చేసుకొని, అలా కాదు బిడ్డ, ఇలా కాదు బిడ్డ అలా అని నన్ను చెప్పి, నిజంగా నేను అంటే నన్ను కన్నా కూడా అంత మెచ్యూరిటీగా ఆలోచించేవాళ్ళు కాదు నాకు తెలియదు, కానీ ఒక సొంత కొడుకులా చూసుకున్నారు. అన్ని వారాలు ఎమోషనల్గా చాలా బాండ్ క్రియేట్ అయింది. సో అది చాలా హ్యాపీ. మీ ఇద్దరం టాప్ 5లో ఉండాలి అని పక్కా అనుకున్నాం. ఫస్ట్ వీక్ వెళ్ళినప్పుడు ఉన్నాం. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇమాన్యుయల్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నిజంగా బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత అంటే దేవుని మర్చిపోయి ప్రేయర్ చేయడం మర్చిపోతారేమో అనుకున్నాము. అంటే దేవునికి దగ్గరగా ఉన్నారు. ఎలా బయటికి వచ్చినాక మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? అమ్మ అది ఎవరు బిలీవ్ వాళ్ళమ్మా. ఇప్పుడు నేను బిలీవ్ చేసే గాడిని నేను ప్రేయర్ చేస్తాను, అండ్ సంజన గారు బిలీవ్ చేసే గాడిని సంజన గారు, అక్కడ ప్రతి ఒక్కళ్ళు ప్రేయర్స్ చేస్తూనే ఉంటారు. బికాస్ అంటే ఇప్పుడు నేను జీసస్ నమ్ముకోవచ్చు, అండ్ సంజన గారు వేరే దేవుని నమ్ముకోవచ్చు, అండ్ తనుజ వేరే సాయిబాబా గారు. క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి? మంచిగా జరిగాయమ్మా. థ్యాంక్ యూ. ఇమాన్యుయల్ గారు, అమ్మా. సో బిగ్ బాస్ త్రూ మీ లవ్ స్టోరీ బయట పెట్టారు, మరి రివీల్ ఎప్పుడు చేస్తున్నారు? రివీల్ ఇంకా పెళ్ళి తర్వాత రివీల్ చేద్దాం. అంటే కప్ తోటి బయటికి రావాలని కోరుకున్నారు కదా, మరి తన రియాక్షన్ ఎలా ఉంది బయటకు వచ్చిన తర్వాత? లేదు, తను చాలా హ్యాపీ ఫీల్ అయింది. బికాజ్ నేను అంత బాగా ఆడతాను, ఫిజికల్ గేమ్స్ అంత బాగా ఆడతానని తను ఎక్స్పెక్ట్ చేయలేదంట. సో నువ్వు ఎంత బాగా ఆడతావు, ప్రతి గేమ్ ఇలా విన్ అవుతావు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు అక్కడే మీరు నెగ్గేశారు అని చెప్పింది. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఏమంటే మంచి కాస్ట్యూమ్స్ ఎవరైనా వేసుకుంటారని తెలిసి, ఇప్పుడు నేను హీరోలా తయారయ్యి కళ్ళజోడు పెట్టుకుంటే మీరు ఎందుకు నవ్వుతారు చెప్పండి? నేను అక్కడికి వెళ్ళింది ఏంటి, జనాల్ని నవ్వించాలనే ఉద్దేశంతో. నాకు మంచి కాస్ట్యూమ్స్ వచ్చాయి, నాకు మంచి షూ అవన్నీ వచ్చాయి. బట్ అందరిలాగా రెడీ అయిపోయి నేను మేకప్ వేసుకుని కూర్చుంటే జనాలు ఎంటర్టైన్ చేయాలి, జనాల్ని ఏదో గెటప్ వేసి నవ్వించాలి. మనం చూడంగానే స్క్రీన్ మీద చూడంగానే జనాలు కొద్దిసేపు అలా రిమోట్ పక్క ఛానల్ పెట్టకుండా అలా ఆగాలి. అంటే మనం ఏదో డిఫరెంట్గా కనపడాలి, డిఫరెంట్గా నవ్వించాలి అనే ఉద్దేశంతో నేను వెళ్ళటంతోనే ఒక 2 జతలు లుంగీలు, అలా కొత్త కాస్ట్యూమ్స్ అలాంటివి నేనే తీసుకుని వెళ్ళాను. బికాస్ జనాలు నవ్వించాలి కాబట్టి, అంతే. దాని గురించి అంతే. అంటే మెయిన్ రీజన్ అని నేను చెప్పకపోవచ్చు, కానీ వన్ ఆఫ్ ద రీజన్ అయితే నేను అది అనుకుంటున్నాను. ఎందుకంటే నామినేషన్స్లోకి రావాలి అని నాకు కొన్ని వీక్స్ గడిచిన తర్వాత అర్థమైంది. నామినేషన్స్లోకి వస్తేనే ఓట్ బ్యాంకింగ్ అనేది క్రియేట్ అవుతుంది, అప్పుడే మనకు అలవాటు పడిపోయి జనాలు ఓట్లు వేస్తారు అని. బట్ నేను ఎప్పుడూ నన్ను నామినేట్ చేస్తారని భయపడేవాడిని కాదు, కానీ వేరే వాళ్ళని నామినేట్ చేయాలంటే చిన్న బాధ వేసేది. ఎందుకంటే వాళ్ళతో కలిసే కామెడీ చేసేవాడిని, వాళ్ళతో కలిసే వంటలు ఉండేవాడిని, వాళ్ళతో కలిసే ఫన్ క్రియేట్ చేసేవాడిని. అలా ఉండి ఒక్కసారిగా వీకెండ్ రాగానే వాళ్ళని మీరు ఇది చేశారు, మీరు ఈ తప్పు చేశారు అని వాళ్ళని ఏలైతే చూపించాలంటే నాకు ఎక్కడో చిన్న మొహమాటం ఉండేది, అండ్ చిన్న భయం బాధ అనిపించేది. అండ్ నేను పక్కవారిలో తొందరగా తప్పులు ఎతికే క్యారెక్టర్ కాదు నాది. సో దానివల్ల కూడా నాకు మైనస్ అయింది. నేను ఎక్కువ తప్పులు ఎతికేవాడిని కాదు ఎవరు